హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమా నా దరిచేరమా 37వ భాగాన్ని వినేద్దాం. ఒంటరిగా ఉంటే జరిగింది తలుచుకుని బాధపడుతుంటావు. అదేదో నువ్వు ఆఫీస్కి వచ్చేరా. ఆఫీస్లో కూడా అడుగు పెట్టకుండా చేశాడు కదా ఆ కృష్ణ. ఎలా వస్తాను? ఒక వారం రోజులు నన్ను ఇలానే ఉండని, ముందు నువ్వు ఇంటికెళ్ళు అన్నాడు. సరే అని విజయ్ అక్కడి నుంచి వెళ్ళగానే జై ఆలోచిస్తూ చేతిలో ఉన్న సిగరెట్ నోట్లో పెట్టుకుని దమ్ములాగి జరిగిన గొడవంతా తలుచుకుని బాధగా కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో కళ్ళు తెరవకుండానే లిఫ్ట్ చేశాడు జై. ఎలా ఉన్నావు? జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను జై. ఏం చేస్తాం, అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. జై మౌనంగా ఉన్నాడు. ఏంటి సైలెంట్గా ఉన్నారు? పాపం ఎన్నో కళలు కని ఉంటావు కదా. తీరా శివాని మోసం చేసి అడ్డంగా దొరికిపోయావు. ఇప్పుడు ఏం చేస్తావు? ఆఫీస్కి వెళ్ళలేవు, రోడ్డు మీద తిరగలేవు, ఇంట్లో వాళ్ళకి దూరం, కనీసం తినడానికైనా తిండి ఉందా లేదా అన్నాడు. మౌనంగానే ఉన్నాడు. నీ తోక ఉన్నాడు కదా విజ్జు, వాడు ఎలా అయినా నిన్ను పోషిస్తానులే, బాధపడుకో. ఏమైనా డబ్బులు కావలిస్తే నన్ను అడుగు, నేను పంపిస్తాను అని నవ్వుతూ కృష్ణ అనగానే జై సైలెంట్గా ఫోన్ వైపు చూసి, నువ్వు చెప్పాల్సినవి ఇంకా ఏమన్నా ఉన్నాయా? తొందరగా చెప్పు అన్నాడు. నీ కంట్లో నీళ్లు ఆగను అంటున్నాయా? ఈరోజు నా కంట్లో నీళ్లు వస్తాయో లేదంటే షాక్తో ఏడుస్తూ నువ్వే కూర్చుంటావో చూద్దు గాని అంటూ జై ఫోన్ కట్ చేయగానే కృష్ణ తనలోని తాను నవ్వుకున్నాడు. ఇంకా షాక్ అవడానికి ఏముంది, జరగాల్సిందంతా జరిగిపోయింది కదా, ఇంకా నీ పని ఏడుస్తూ గదిలో ఉండడమే అని కారు దిగి లోపలికొచ్చాడు. నమస్తే బాబు, రా లోపలికి అంటూ ఎంతో మర్యాద చేసింది సూర్యకాంతం. మర్యాదన నాకా లేదంటే నేనిచ్చిన డబ్బుకా అన్నాడు. రెండిటికీ బాబు, ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే కదా మనిషికి విలువ ఉండేది. మనసులో ఏది దాచుకోకుండా కరెక్ట్గా చెప్పావు. ఇంతకీ శివాని అక్కడ? ఒంటరిగా కూర్చుని ఏడుస్తుందని రమ్య గుడికి తీసుకువెళ్ళింది. ప్లాన్ వేసినా వేయకపోయినా లాస్ట్లో శివాని తరపున మాట్లాడి నీ యాక్టింగ్తో ఎరగదీసావు చూడు, అక్కడ నీ తెలివితేటలు మెచ్చుకోవాలి. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? తను తెచ్చిన సూట్ కేసు ముందు పెట్టాడు. మళ్ళీ డబ్బా అనుకుని, అరే చెప్పు బాబు, ఏం చేయాలి? జై అంటేనే ద్వేషం, కోపం, కృష్ణ అంటే ప్రేమ, కేరింగ్, ఇవి మాత్రమే శివాని మైండ్లో తిరగాలి. మీరు ఇంతలా చెప్పాలా? దాని మనసు ఎలా మార్చాలో నాకు బాగా తెలుసు. మీరేం ఆలోచించకండి, సంతోషంగా ఇంటికి వెళ్ళండి. అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే ఇప్పుడు నీ ముఖంలో కనిపిస్తున్న సంతోషం ఏకపై ఉండదు అని కృష్ణ అనగానే సూర్యకాంతం షాక్గా చూసింది. ఎంత అడిగితే అంత డబ్బిస్తాడు, ఏం చేసినా నోరు మూసుకొని ఉంటాడు అనుకున్నావేమో. ప్రాణ స్నేహితుడు, కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వాడిని, నిన్ను నీ కూతుర్ని చంపడం పెద్ద పని కాదు అని కృష్ణ అనగానే సూర్యకాంతం గుటకలు మింగుతూ చూసింది. వద్దు బాబు, అంత దూరం నేను రానివ్వను, కాఫీ ఇవ్వమంటారా అని సూర్యకాంతం అనగానే లోపలికి వచ్చారు రమ్య, శివాని. కృష్ణని అక్కడ చూడగానే శివాని షాక్ అయింది. షాక్ అవ్వకు శివాని, నీకోసమే వచ్చాను, అసలు తింటున్నావా అని కృష్ణ అనగాని, ఏం తింటుంది బాబు, మనసుకైన గాయం ఏమైనా చిన్నదా? చూశారుగా నా పెద్ద కూతురు ఎలా అయిపోయిందో. అమ్మా నువ్వు ఇంకా ఊరుకో. అక్క నువ్వు ఇలా కూర్చో, కృష్ణ సార్ని నేనే పిలిచాను. నువ్వా? కానీ ఎందుకు? చెప్తాను, ముందు కూర్చో అని శివానిని సోఫాలో కూర్చోబెట్టి, సార్ నేను చెప్పాను కదా, మా అక్క కోసం మీరే జాబ్ ఇవ్వాలి. తనకి ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరిని నమ్మాలో కూడా తెలియటం లేదు. మీరంటే విద్య గారి అన్నయ్య కాబట్టి మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. మీ కంపెనీలో మా అక్కకి జాబ్ ఇస్తారా సార్? నేను కంపెనీలు పెట్టాను కానీ రన్ చేసేది నా ఫ్రెండ్సే. జై నా లవర్ని చంపాడన్న కోపంతో బిజినెస్ అన్నీ వదిలేసి రౌడీగా మారాను. ఇప్పుడు అవన్నీ వదులుకొని నేను కూడా బిజినెస్ పెట్టి న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా నిర్ణయం శివానిది. ఇప్పుడు నాకు జాబ్ అవసరం కృష్ణ గారు. నిర్ణయం ఏముంది, మీరు పిలిచి మరి జాబ్ ఇస్తానంటున్నారు, అదే నాకు మంచి అవకాశం. థ్యాంక్ యూ. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి శివ, ముందు నువ్వు ఎప్పట్లానే నార్మల్గా ఉండు. జరిగింది ఏదో జరిగింది కదా. సరే కృష్ణ గారు. కృష్ణ గారు కాదు, కృష్ణ అని పిలు, సరేనా? ఆఫీస్ అడ్రస్ మీ చెల్లికి తెలుసు. రేపు 9 కల్లా ఆఫీస్కి వచ్చాయి, కానీ ఒంటరిగా కాదు శివాని. ఆఫీస్ నుంచి కారు వస్తుంది, డైలీ నేను ఆఫీస్కి తీసుకొని రావడం, డ్రాప్ చేయడం. డ్రైవర్ ఎవరో కాదు, నా మనిషే కాబట్టి నీకు ఇంకా ఎటువంటి భయం ఉండదు, సరేనా? చాలా థ్యాంక్స్ కృష్ణ, కృతజ్ఞతగా ఉంది. పర్వాలేదు శివాని, వెళ్తాను, జాగ్రత్త అని చెప్పి రమ్య ఉన్న ఒక చూపు చూసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళాడు. సూర్యకాంతం రమ్య ఆనందానికి అవధులేవు. శివాని ఆలోచిస్తూ తన రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోగానే తల్లి కూతుర్లిద్దరూ తమలోని తాము నవ్వుకున్నారు. నిజంగా అక్క చాలా పిచ్చిది, దీన్ని నమ్మించడం చాలా ఈజీ. అదైతే నిజమే, పద టిఫిన్ చేద్దాం, కడుపు మాడితే అదే వచ్చి తింటుంది. మరీ శాడిజం అప్పుడే ఎందుకు? మాట వరుసకైనా అడిగితే అడుగు, లేదంటే దానికి అనుమానం వస్తుంది. సర్లే, నాకు మళ్ళీ ఇదొక తలనొప్పి అంటూ శివాని రూమ్కి వెళ్ళింది. ఇల్లంతా ప్రశాంతంగా ఉండడంతో లోపలికి అడుగు పెట్టాలంటే భయం వేసింది విజయ్కి. ఎప్పుడు
హాల్లో తన కోసం సోఫాలో కూర్చుని ఎదురు చూసే సురేఖ అక్కడ లేకపోవడం చూసి ఇల్లంతా తనని వెక్కిరించింది. ఎవరూ నిద్ర లేవలేదని తన రూమ్కి వచ్చాడు విజయ్. బెడ్ మీద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తుంది విద్య. 2 రోజులు కూడా విజయ్కి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేదు విద్య. ఆమె మనసు విజయ్ విరిచేసరికి విద్య 2 రోజుల నుంచి గదిలోనే ఉంది. జరిగిన గొడవ తలుచుకొని విద్య ఎందుకు అలా ఉందో అర్థమై ఆమె పక్కనే కూర్చున్నాడు. విద్య, చెప్పండి, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? ఆమెకి ఎలా సారీ చెప్పాలో తెలియక మాట్లాడుతున్నాడు. తెలీదండి, మీరు ఫ్రెష్ అయ్యారండి, కాఫీ తీసుకుని వస్తాను అని చెప్పి కిచెన్ రూమ్కి వెళ్ళింది విద్య. విజయ్తో మాట్లాడడం ఇష్టం లేక ఆమె మాట్లాడదని అర్థమై టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు విజయ్. అందరికీ కాఫీ పెట్టి బయటకు వచ్చిన విద్య అప్పుడే నిద్రలేచి బయటకు వచ్చిన సురేఖ రాజశేఖర్ను చూసి బాధపడింది. కాఫీ తీసుకోండి అత్తయ్య, మావయ్య మీరు కూడా, అమ్మమ్మ కాఫీ తీసుకోండి అని భానుమతి గారు కూడా ఇచ్చింది. నాకేం వద్దు విద్య. అదేంటి అత్తయ్య, 2 రోజుల నుంచి మీరేమీ తినకుండా అందరూ గదిలోనే ఉన్నారు, కాఫీ కూడా వద్దంటే అసలు మీ ఆరోగ్యం ఏం కావాలి, మీరు కాఫీ తాగండి అని అందరికీ తనే ధైర్యం చెప్పి కాఫీ ఇచ్చి దేవుని గది శుభ్రం చేసి దీపం వెలిగించి దండం పెట్టుకుని బయటకు వచ్చింది. అత్తయ్య, మీరు స్నానం చేసిరండి, ఈలోపు టిఫిన్ రెడీ చేస్తాను. విద్య, కాఫీ అంటూ అరిచాడు విజయ్. వీడెప్పుడు వచ్చాడు? ఇప్పుడే అత్తయ్య. వాడితో అస్సలు మాట్లాడుకో, నీ విలువేంటో తెలియాలి విద్య. చీటికి మాటికి కోపం తెచ్చుకోవడం, నలుగురిలోనూ నిన్ను అవమానించడం బాగా వేలాకోలం అయిపోయింది వీడికి. జరిగిన గొడవని ఇద్దరి మధ్యన ఎందుకు రేపుతావు సురేఖ? మీకు తెలియదండి, మీరు ఇంటికి రాకముందు వాడి విద్యని చాలా బాధ పెట్టాడు. ఆ రోజు కృష్ణ గాని అడ్డుగా లేకపోతే నలుగురిలోని విద్యని కొట్టేవాడు. దేనికైనా ఒక హద్దు అంటూ ఉంటుందండి, హద్దు దాటితే మాత్రం చాలా కష్టం అని సురేఖ కోపంగా అనగానే ఎవరు ఏం మాట్లాడలేదు. మీరు చెప్పినట్టే చేస్తాను అత్తయ్య, కానీ కాఫీ కప్ పక్కన పెట్టి కిచెన్ రూమ్కి వెళ్ళింది. ఎంత పిలిచినా విద్య రాకపోయేసరికి విజయ్ కిందికి వచ్చి అందరినీ చూశాడు. అందరూ తన వైపు కోపంగా చుట్టం చూసి, ఏమైంది అలా ఉన్నారు? ఏం లేదు, ఈ 2 రోజులు ఎక్కడున్నావు? ఇంకెక్కడ, ఫ్లాట్లోనే ఉన్నాను. మరి విద్య? సూటిగా అడిగింది సురేఖ. దానికేం, ఇక్కడే ఉందిగా. అంటే భర్తగా నీకు బాధ్యత లేదు, పెళ్ళాం ఎక్కడుందో ఎలా ఉందో అసలు తిన్నదా లేదా అని గంభీరంగా వచ్చిన సురేఖ మాటలకి విజయ్ ఏం మాట్లాడలేదు. నీకు విద్య అంటే ఇష్టం లేకపోతే వదిలే, నేనే దగ్గరుండి విడాకులు ఇప్పిస్తాను. సూరి, మాట్లాడకు విజయ్. అందరి విషయంలోనూ ఆలోచించి మాట్లాడే నువ్వు ఎందుకు విద్యా విషయంలో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? తను ఏమన్నా వస్తువు అనుకుంటున్నావా, లేదంటే ఆట బొమ్మలు అనుకుంటున్నావా? నీ ఇష్టానికి తిట్టేసి కొట్టేసి మళ్ళీ తన తప్పు లేదని తెలిసి దగ్గరికి తీసుకోవడం, అసలు ఏంటి నీ ఉద్దేశం? సారీ అమ్మా, ఇంకెప్పుడు అలా చేయను. అవునా, చెయ్యవా? ఏదో పనుండి కృష్ణ ఇక్కడికి వచ్చాడు అనుకుందాం, అప్పుడేం చేస్తావు? మొన్నట్లానే విద్య ఫోన్ చేసిందని గొడవ పడతావు, అవునా? సురేఖ మాటలకి విజయ్ ఏం మాట్లాడలేదు. వాడు పైకి మంచిగా ఉంటూ ఇంటి పరువు తీశాడు, నువ్వు కూడా మాకు మనశ్శాంతి లేకుండా చెయ్యి. ఇంకోసారి కానీ విద్యా విషయంలో ఇలానే ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేది లేదు అని కోపంగా తన రూమ్కి వెళ్ళింది సురేఖ. విజయ్ ఏం మాట్లాడలేదు, కామ్గా కిచెన్కి వచ్చాడు. టిఫిన్ వండుతూ మరో పక్క కాయగూరలు కట్ చేస్తున్న విద్యని చూశాడు. విద్య, కాఫీనే కదా, ఇస్తానండి అని అతని కోసం పెట్టిన కాఫీ అతని చేతిలో పెట్టి 10 నిమిషాలు బాక్స్ పెట్టేస్తాను, నేను నీతో మాట్లాడాలి, నాకు హాస్పిటల్కి టైం అవుతుంది, తర్వాత మాట్లాడతాను. తన పని తను చేసుకుంటూ చెప్పింది. విజయ్కి అర్థమైంది విద్య తనతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని. కాఫీ కప్ పక్కన పెట్టి, సరే నాకు ఆఫీస్కి టైం అవుతుంది, ఇంట్లో అందరినీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకో, ఆఫీస్ చూసుకోవాలి నేను, టైంకి తిను, కోపం తగ్గాక ఫోన్ చెయ్యి అని గబగబా అక్కడి నుంచి వెళ్ళగానే విద్య ఏడుస్తూ కాఫీ కప్ వైపే చూస్తుంది. ఇంకా ఎంతకాలం విజయ్ నన్ను అవమానిస్తూ బాధ పెడుతూ ఉంటావు అనుకుని వంట చేసి ఒక బాక్స్లో టిఫిన్ పెట్టి మరో బాక్స్లో భోజనం పెట్టి హాల్లోకి వచ్చి చూసింది. ఎవరూ లేకపోవడం చూసి బయటకు వచ్చి, డ్రైవర్, చెప్పండి మేడం, విజయ్ సార్కి ఇచ్చే ఆఫీస్కి వెళ్ళారు. సరే మేడం అని డ్రైవర్ వెళ్ళగానే వెనక్కి తిరిగిన విద్య భానుమతి గారిని చూసి షాక్ అయి తలదించుకుంది. తప్పు చేస్తున్నట్టు తలెందుకు దించుకున్నావు మనవరాలా? అది కాదమ్మమ్మ, అత్తయ్య మాటనే కాదని ఆయనకి భర్త మీద ప్రేమ అలానే ఉంటుందిలే. సురేఖ వాడికి పెట్టాల్సిన గడ్డి పెట్టింది, నువ్వు ఇంకా వాడితో పోట్లాడుకు, కాలబేరం వచ్చే వరకు సైలెన్స్తోనే వాడిని మర్డర్ చేయి. అమ్మమ్మ, నీ పక్కన శివాని కూడా ఉండుంటే బాగుండేది, కానీ పరిస్థితులు ఏంటో ఇలా వచ్చేసాయి. వాడు చూస్తే ఒంటరిగా ఉంటున్నాడు, సరిగ్గా తింటున్నాడో లేదో కూడా తెలీదు. ఎన్ని రోజులని బాధపడాలో నాకు అర్థం కావడం లేదు విద్య. జై తప్పు చేశారంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదమ్మమ్మ, కానీ ఎప్పుడైతే తన నోటితో నిజం చెప్పారో అప్పుడే నా మైండ్ పని చేయలేదు. గొడవ చేసింది చాలదు అన్నట్టు ఆ సూర్యకాంతం మామూలుగా ఎగరలేదు, నోటికొచ్చింది వాగింది. ఆ ఇంటి కోసం వాగుతుంటే అక్కడే ఒక్కటి ఇవ్వాలనిపించింది, కానీ ఏం చేస్తాం, తప్పు మన వైపు ఉన్నప్పుడు. నేను ఇంకా మా అన్నయ్య రచ్చ చేసి ఇద్దరిని విడదీస్తాడని ఎంతగానో బాధపడ్డా అమ్మమ్మ, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అవును విద్య, జరిగింది అది మార్చలేం కదా, పద లోపలికి.
అక్క, నీకు ఇష్టమే కదా కృష్ణ గారి ఆఫీస్లో వర్క్ చేయటం? ఇప్పుడున్న పరిస్థితిలో ఏ ఆఫీస్ అయినా అదే నా భవిష్యత్తు. నాకు వేరే ఆప్షన్ అయితే లేదు కదా రమ్య, బాధను దిగమింగుకుంటూ అంది. అక్క, ఇంకా ఎందుకు అలా ఉంటావు? ముందు ఈ చీరలు కాదు డ్రెస్సులు వేసుకుని బయటికి రా. నువ్వు ఇలా ఉంటే పని అవ్వదక్క. బయట కూడా జై సార్ చేసిన పడి మామూలుగా ప్రచారం అవ్వలేదు కదా. మరోసారి కొత్త జీవితం మొదలు పెడుతున్నావక్క. కాబట్టి ఏది ఎదురైనా ధైర్యంగా ఫేస్ చేయాలి, అర్థమైందా? అంటూ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది శివాని. తనకి తానే ధైర్యం చెప్పుకొని తలస్నానం చేసి బయటకు వచ్చి గ్రీన్ కలర్ కుర్తా, గోల్డ్ కలర్ లెగిన్, మ్యాచింగ్ చున్నీ వేసుకొని, చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకొని, జడని పొడవుగా అల్లుకొని, నుదుటిన చిన్న స్టిక్కర్ పెట్టుకొని, చేతికి వాచ్, మరో చేతికి 2 గాజులు వేసుకొని మిర్రర్లో తనని తాను చూసుకుంది. ఎప్పుడు చూసినా చీరలైనా, నా కోసమైన డ్రెస్ వేసుకోవచ్చు కదా. గారాభంగా అన్న జై మాటలు గుర్తొచ్చేసరికి గిర్రన కంట్లో నీళ్లు తిరిగాయి. అంతలోనే కోపంగా మారిపోయి తన బ్యాగ్ని, ఫోన్ని తీసుకుని బయటకు వచ్చింది. కిచెన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన సూర్యకాంతం శివాని డ్రెస్ నీట్గా రెడీ అవ్వడం చూసి షాక్ అయింది. ఎప్పుడూ ఆ పాత చీరలే కట్టుకునేది, ఇప్పుడేంటి కొత్తగా డ్రెస్సింగ్ స్టైల్ మార్చేసింది అనుకుని, ఏంటి శివాని ఇలా రెడీ అయ్యావు? చీరలే కదా నువ్వు కట్టుకునేది. ఇకపై నన్ను నేను మార్చుకోవాలమ్మా, లేదంటే ఎప్పట్లానే మాట రాని మోగదానిలా ఉండిపోతాను. టిఫిన్ అయిందా? కూర్చో, వడ్డిస్తాను అని నవ్వుతూ కిచెన్ రూమ్కి వచ్చి, అమ్మో ఇది ఎంత సింపుల్గా రెడీ అవుతాని ఎంత అందంగా ఉంది. ఏమాత్రం సింగారించుకొని రెడీ అయిందంటే మాత్రం అమ్మో నా రమ్య అప్పుడు జైకే కాదు ఎవరికే దక్కదు. ఇది పుట్టుకతోనే ఎందుకు అంత అందంగా పుట్టిందో. పైగా ఎంత మార్పు, పైగా దీని చేత నేను పనులు చేయించుకునేదాన్ని. అంటే టిఫిన్ అయిందా అంటుంది. దీని బాబుగారి సొమ్ము మీద నా దగ్గర ఉన్నట్టు. వెళ్ళు ఆఫీస్కే కదా. ఆ జై ఎలా నీ జీవితాన్ని నాశనం చేశాడో వీడు కూడా నీ జీవితాన్ని నాశనం చేశాడు. ఊరికి డబ్బు ఎందుకు ఇస్తాడు? నీకు వచ్చిన అందం ఏదో నా కూతురికి వచ్చినా బాగున్నా. ఆ జై కంటే ముందు కృష్ణతో పెళ్లి చేసి ఈ పాటికి 4-5 ప్యాలెస్లు వెనగేసుకునేదాన్ని అనుకుని లోపలే విసుక్కుని బయటకు వచ్చి, అమ్మా శివాని తినమ్మా. థ్యాంక్స్ అమ్మా అని టిఫిన్ చేసింది. అక్క అయిందా అంటూ రూమ్ నుంచి బయటకు వచ్చిన రమ్య శివాని చూసి షాక్ అయింది. అమ్మో ఇదేంది ఎంత అందంగా ఉంది. అంటే ఆ జై ఏంటి? లోకంలో ఉన్న అందరు అబ్బాయిలు దీని వెనకే పడతారు. ఇది అందంగా పుట్టి నా ప్రేమకు చిచ్చు పెడుతుంది. టార్చర్ చేయడానికి కూడా లేదు. చేస్తే ఆ కృష్ణ భూమి మీద లేకుండా చేస్తాడు అని లేని నవ్వుని తెచ్చిపెట్టుకుని తల్లి కూతురు ఇద్దరు శివానిని కోపంగా చూశారు. ఇంతలో కారు రావడంతో, అక్క పద వెళ్దాం, కారు వచ్చింది అని హ్యాండ్ వాష్ చేసుకుని బయటకు వచ్చి ఇద్దరు కారు ఎక్కారు. ఒకవేళ ఆఫీస్ నచ్చకపోతే వేరే ఏదైనా చూద్దామక్క. సరే రమ్య అని శివాని అనగానే రమ్య ఆలోచిస్తూ, ఈ కృష్ణ చెప్పినట్టు చేశాను కానీ ఇంతకీ నాకు జైని అప్పచెప్తాడా లేదంటే బురిడి కొడతాడా? ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉండగా ఆఫీస్ రావడంతో ఇద్దరు కారు దిగి లోపలికి వెళ్ళారు. ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరూ శివానిని ఆశ్చర్యంగా చూశారు. ఏమీ కదా బిజినెస్ మ్యాన్ జై సార్ మోసం చేస్తానంది? అవును, మొన్న టీవీలో వచ్చింది కదా, న్యూస్ మర్చిపోయాను. అంత అన్యాయం జరిగినా కూడా ఆఫీస్కి వచ్చిందంటే నిజంగానే గుండె ధైర్యం ఎక్కువ లేదంటే బరి తెగించడమో చెప్పలేం కదా అని ఒకరితో ఒకరు గుసగుసలాడుతూనే శివాని వాళ్ళందరినీ చూసి తనను తాను నవ్వుకుంది. ఒక అమ్మాయి తప్పు ఉందో లేదో ఆలోచించరు. తన జీవితం నాశనమై బయట ప్రపంచంలోకి అడుగుపెట్టినా తనని కాకుల్లో పొడుచుకొని తింటారు, కానీ కనీసం ధైర్యం చెప్పరు. నాకు వచ్చిన పరిస్థితే మీ కుటుంబంలో ఎవరికైనా వస్తే ఇలానే మాట్లాడతారా అని సూటిగా అడిగింది శివాని. ఎప్పుడు చిన్న మాట తనలోని తాను కుమిలిపోయి ఏడ్చే తన అక్క ఈ రోజున స్టాఫ్ అందరితో అంత గట్టిగా సరైన సమాధానం ఇచ్చేసరికి రమ్య షాక్తో చూస్తుండిపోయింది. నన్ను చూసి గుసగుసలాడుకునే బదులు మీ జీవితం ఏంటో మీరు చూసుకోండి, నా జీవితం ఏంటో నేను చూసుకుంటాను అని నేరుగా లోపలికి వెళ్ళింది. ఆ వెనకే రమ్య షాక్ నుంచి తేరుకొని పరుగు తీసింది. అప్పటికే ఇదంతా ఎల్ఈడి స్క్రీన్ మీద చూస్తున్న కృష్ణ శివాని మాటలకు ఆశ్చర్యపోయాడు. గుడ్ మార్నింగ్ సార్, లోపలికి రావచ్చా? అయ్యో కమాన్ శివాని, నువ్వు కూడా రా రమ్య అని నవ్వుతూ ఇద్దరిని పలకరించి చైర్స్ చూపించాడు, కూర్చోండి అన్నట్టు. శివాని రమ్య ఇద్దరు కూర్చున్నారు. శివాని కోపంగా ఉండేసరికి మాటలు కలపటం ఎందుకని డైరెక్ట్గా జాబ్ పాయింట్కి వచ్చాడు కృష్ణ. చూడు శివాని, నీకు నచ్చితేనే నా దగ్గర జాబ్ చేయి, లేకపోతే లేదు. తెలిసిన అమ్మాయివని శాలరీ ఎక్కువ ఇవ్వను, అందరితో పాటు నీకు ఇస్తాను. థ్యాంక్ యూ సార్, నేనే చెప్పాలనుకున్నాను, మీరే చెప్పారు. సరే ఇంకా నీ క్యాబిన్కి వెళ్ళు అంటూ శివాని అందాన్ని చూసి తాను మైమరిచిపోయాడు కృష్ణ. అంతలోనే తేరుకుని, రమ్య చెప్పండి సార్. నీకెలానో ఎగ్జామ్స్ అయిపోయాయి, పైగా ఖాళీనే కదా. శివానికి ఆఫీస్ అలవాటయ్యే వరకు నువ్వు టైంపాస్కి మీ అక్కతో పాటు రా. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను అని నవ్వుతూ మాట్లాడింది. మేనేజర్ వచ్చి శివాని క్యాబిన్ చూపించడంతో శివాని బయటికి వెళ్ళింది. నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, మీ అక్క దగ్గరికి వెళ్ళు. వెళ్తాను కానీ కృష్ణ గారు, ఇప్పుడు నేను చేయబోయే పనికి మీకు కోపం రాదు కదా? ఏ పని చేయబోతున్నావు సూటిగా అడిగాడు. శివాని
కృష్ణ జాబ్ కోసం మాట్లాడుతుండగా తీసిన ఫోటోలు చూపిస్తూ, జై సార్ నా సొంతం అవ్వాలంటే ఈ ఫొటోస్ ఆయనకి పంపించాలి, ఏమంటారు? నాకు లేని ఐడియా నీకొచ్చింది, సూపర్, కానీ అని కృష్ణ అనగాని రమ్య ఆ ఫొటోస్ జై ఫోన్కి పంపించి తనలోని తను నవ్వుకుంది. ఇప్పుడు ఈ ఫొటోస్ చూశాక మా అక్క మీద విపరీతమైన కోపం వస్తుంది. అప్పుడు అదే ఛాన్స్గా తీసుకొని నేను జైకి దగ్గరవ్వాలి. నీ సెకలు బయట, ఇక్కడ కాదు అని కృష్ణ అనగానే రమ్య నవ్వుతూ బయటకెళ్ళింది. పైకి కనిపించదు కానీ దీని బ్రెయిన్ క్రిమినల్ బ్రెయినే అనుకుని ఆలోచిస్తూ జైకి పంపిన ఫోటోల విషయం గుర్తు చేసుకుని ఇప్పటికే కుళ్ళి ఏడుస్తున్నాడు. ఇప్పుడు శివాని నా దగ్గర వర్క్ చేస్తుందని తెలిస్తే ఏమైపోతాడో. ఇదే నాకు కావాలి. జై, నువ్వు ఏడవడం బాధపడడం ఇదే నాకు కావాల్సింది అనుకొని తనలోనే తాను నవ్వుకున్నాడు. వర్క్ చేస్తుంది కానీ శివాని మనసులో లేదు. జై దగ్గర వర్క్ చేయటం, అతని మాటలు చూపులు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొచ్చేసరికి కోపంగా వర్క్ మీద దృష్టి పెట్టింది. గంట వరకు వర్క్లో లీనమైన శివానికి ఎవరో తను చూస్తున్నట్టు అనిపించడంతో తల పక్కకి తిప్పి చూసింది. ఎదురుగా జై నోట్లో ఉన్న సిగరెట్ పొగని వదులుతూ రెప్ప వేయటం మరిచి శివానిని చూశాడు. అతను వచ్చి పావు గంట పైనే అయింది. స్టాఫ్ అందరూ షాక్తో నిలబడే ఉన్నారు. జై ఎంట్రీ ఇచ్చాక ఎవరూ నిలబడకుండా ఉంటారా? ఫోన్లో గేమ్ ఆడుతున్న రమ్య ఒక్కసారిగా ఆఫీస్ సైలెంట్ అవడంతో ఫోన్ ఆఫ్ చేసి ఎదురుగా ఉన్న జైని చూసి షాక్ అయింది. సార్, ప్లీజ్ అందరూ కూర్చోండి, నేను నా శివతో మాట్లాడడానికే వచ్చాను అని జై అనగాని ఎవరికీ నోట మాట రాలేదు. పార్ట్నర్తో మాట్లాడి ఫోన్ కట్ చేసిన కృష్ణ యథాపలంగా సీసీ ఫుటేజ్ చూసి జైని చూడగానే కూర్చున్నవాడల్లా పైకి లేచి కోపంగా బయటకొచ్చాడు. వచ్చావా, కమ్, నీకోసమే వెయిటింగ్ అంటూ అక్కడే ఉన్న చైర్ని కాలుతో లాగి స్టైల్గా కూర్చున్నాడు జై. ఎప్పుడు ఎంత బాధ పెట్టినా అవమానించినా సైలెంట్గా ఉండే జై ఈ రోజున ఇంత వైలెంట్గా ఉండేసరికి కృష్ణతో పాటు శివాని కూడా షాక్గా చూస్తుంది. ఏంటి, మళ్ళీ చావు దెబ్బేంటో తినాలని ఉందా? నాకు తినాలని లేదు, నీకు తినాలని ఉంది, అందుకే మంచి ఉబలాట మీద ఉన్నావు అంటూ శివాని చూసి, వీడి ఆఫీస్లో నువ్వెందుకు జాయిన్ అయ్యావు? నేను ఏ ఆఫీస్లో వర్క్ చేస్తే మీకెందుకు? కోపంగా అడిగింది శివాని. మర్చిపోయావా పాప, అగ్రిమెంట్ మీద సైన్ చేసావు కదా? చేశాను, అయితే ఏంటి? రెండు చేతులు కట్టుకుని అంది. జాబ్ మానేస్తే మనీ పే చేయాలి కదా అని జై అనగానే శివాని ఏం మాట్లాడలేదు. ఏంటి గొంతు సైలెంట్ అయింది? డబ్బు అనేసరికి నోట మాట రావడం లేదా? మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను, కానీ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అని శివాని అనగానే కింద నుంచి పై వరకు శివాని చూసి, చాలా అందంగా ఉన్నావు, డ్రెస్సింగ్ స్టైల్ కూడా అదిరింది అంటూ కన్ను కొట్టాడు జై. శివాని కోపంగా చూసి, ఎందుకు ఇలా వచ్చారు, ఏం కావాలి మీకు? నువ్వు కావాలి, నీ దగ్గర మళ్ళీ అదే కావాలి అని కోరికతో వచ్చాను, నా కోరిక మళ్ళీ తీరుస్తావా? జై అంత ఓపెన్గా అనేసరికి అందరూ షాక్గా చూశారు. శివాని అయితే చెంపల మీద కన్నీరు వెంటనే కారిపోయింది. చెప్పు, తీరుస్తావా? ఆ రోజున ఎంత సుఖం ఇచ్చావో ఇప్పుడు అంతే ఇస్తావా అంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.